హలో ఎవ్రీవన్, రమి హియర్. వెల్కమ్ టు అవర్ ఛానల్ యుఎస్ఏ రమి తలారి. అందరికీ నమస్తే, సలాం అలైకుం. ఏంటి ఇక్కడ నేను బటర్ఫ్లైతో ఉన్నా అనుకుంటున్నారా? ఇది ఒక నేషన్ వైడ్ చిల్డ్రన్స్ హాస్పిటల్. ఈ హాస్పిటల్లో చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది అనమాట. లోపల ఇక్కడ కిడ్స్ కి జస్ట్ ప్లే ఏరియా ఉంది. చాలా డిఫరెంట్ పిక్చర్స్ ఉన్నాయి. ఇక్కడ మంచిగా ఆడుకోవడానికి చాలా కలర్ఫుల్ గా కూడా ఉంది. అలాగే ఇక్కడ వస్తే ఏదన్నా మనం వర్క్ చేసుకోవాలంటే కూడా ఎల్డర్స్ వచ్చి ఇక్కడ మంచి బెంచెస్ అండ్ డెస్క్స్ ఉన్నాయన్నమాట. హ్యాపీగా వర్క్ చేసుకోవచ్చు. ఇక్కడ ఫుడ్ కౌంటర్ కూడా ఉంది. హాస్పిటల్ చూడడానికి చాలా డిజైన్ గా, చాలా స్పేసియస్ గా ఉందన్నమాట. ఇట్ లుక్స్ వెరీ అమేజింగ్. అండ్ ఇప్పుడు ఫెస్టివ్ సీజన్ కాబట్టి లిటిల్ బిట్ డెకరేషన్ కూడా చేశారు. సో ఈ హాస్పిటల్లో వచ్చి ఎక్కువ ప్రెగ్నెన్సీ రిలేటెడ్ ట్రీట్మెంట్ చేస్తారనమాట. సో ఇది సూపర్గా ఉంటుంది. నేను చాలాసార్లు విజిట్ చేశాను ఈ హాస్పిటల్కి. బట్ మా ఫ్రెండ్ వాళ్ళ బాబుకి పోస్ట్ వ్యాలిడేషన్, అంటే బాబు బర్త్ అయిన తర్వాత పోస్ట్ వ్యాలిడేషన్ చెకింగ్స్ ఉంటాయన్నమాట. దాని గురించి ఇక్కడ వచ్చాము. చూడడానికి చాలా బ్యూటిఫుల్గా ఉంది. నాకైతే బాగా నచ్చేసింది హాస్పిటల్. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ హాస్పిటల్ ఇన్ యుఎస్ఏ. అండ్ జనరల్గా ఈ హాస్పిటల్లో డిఫరెంట్ సర్వీసెస్ చేస్తారనమాట. సో ఇందులో వచ్చి న్యాచురల్ పీడియాట్రిక్స్ ఫర్ కిడ్స్కి, న్యూనోటాలజీ, పీడియాట్రిక్ సర్జరీ, కార్డియాలజీ, క్యాన్సర్ కేర్, ఆర్థోపెడిక్స్, న్యూరాలజీ అండ్ న్యూరో సర్జరీ, పల్మనాలజీ ట్రైనింగ్ కూడా ఉంటుంది స్టూడెంట్స్కి. ఎస్పెషలీ వహాయో స్టేట్ యూనివర్సిటీ వాళ్ళకి ఈ హాస్పిటల్కి టైప్ ఉంది. సో వహాయో స్టేట్ యూనివర్సిటీ స్టూడెంట్స్కి వచ్చి ఈ నేషన్ వైడ్ చిల్డ్రన్ హాస్పిటల్లో ఎక్కువ ట్రైనింగ్స్ ఉంటాయన్నమాట. అండ్ ప్రాక్టికల్ ల్యాబ్ అసైన్మెంట్స్. ఈ నేషన్ వైడ్కి ఇక్కడ ఎనఫ్ స్పేస్ ఉందన్నమాట. మీరు ఇది కొలంబస్ సిటీలో. ఇక్కడ వచ్చి చాలా సెక్యూరిటీ సిస్టమ్ ఉంటుంది అండ్ చాలా నీట్నెస్ ఉంటుంది సరౌండింగ్ ప్లేస్లలో. It is the best one. It is a very good hospital. So anyone had to visit for the pregnancy related treatments, for the pediatric. Make sure you check the nationwide, and there are other hospitals too, but nationwide is the best. ఇంకా చాలా మందికి వచ్చి ఒకవేళ యుఎస్లో ప్రెగ్నెన్సీ కానీ లైక్ బేబీ ఇక్కడ పుట్టాలి అనుకున్న వాళ్ళకి ప్లాన్ చేసుకోవడానికి అక్కడ ఎంత ఎక్స్పెన్స్ అవుతుంది అనే ఒక డౌట్స్ ఉంటుంది కొత్తగా వచ్చిన వాళ్ళకి కానీ, లేదంటే ఇండియాలో ఉండి మీరు ఏమైనా అలా ప్లాన్ చేసుకుంటే. సో బేసిక్గా వచ్చి $10,000 మినిమం మీ పాకెట్ నుంచి అవుతుంది అనమాట. ఒకవేళ అన్ని రెగ్యులర్ చెకప్స్ అవుతుంటే, అంటే నార్మల్ డెలివరీ, బేబీ అండ్ మదర్ హెల్త్ బాగుందంటే. సమ్ టైమ్ ఇన్ కేస్ ఏదన్నా క్రైసిస్ హెల్త్ ఇష్యూస్ ఎక్కువ ఉంటే కూడా అలాంటప్పుడు చాలా మనీ ఖర్చు అవుతుంది. సో అది ఓన్గా పాకెట్ నుంచి పే చేయాలంటే చాలా కష్టం అనమాట. దానికి మీరు హెల్త్ ఇన్సూరెన్స్ ఉండాలి. ద డే వన్ యూ ల్యాండ్ ఇన్ యుఎస్, యూ మస్ట్ హ్యావ్ ద హెల్త్ ఇన్సూరెన్స్. ఎస్పెషలీ ఇఫ్ సమ్వన్ ఈజ్ ప్రెగ్నెంట్, యూ డెఫినెట్లీ నీడ్ టు హ్యావ్ ద హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజ్ ఫర్ ద మదర్ అండ్ ద బేబీ వెన్ బేబీ ఈజ్ ఇన్ ద వూంబ్. సో దట్ మీన్ బేబీకి మదర్కి ఇద్దరికి హెల్త్ ఇన్సూరెన్స్ కవర్ అయ్యేలా ఉండాలి. డే వన్ ప్రెగ్నెన్సీ అని తెలిసినప్పటి నుంచి ఉండాలన్నమాట. సో మీరు హెల్త్ ఇన్సూరెన్స్ వాళ్ళకి కాల్ చేసి, సో ద ప్రెగ్నెన్సీ ఇలా ఉంది, బేబీ వాజ్ బోర్న్, బేబీ ఈజ్ గోయింగ్ టు బోర్న్ అన్న విషయాన్ని మీరు హెల్త్ ఇన్సూరెన్స్ వాళ్ళకి చెప్పాలి. సో బేబీని కూడా యాడ్ చేయాలన్నమాట. మదర్కి అన్ని ప్రెగ్నెన్సీకి పీడియాట్రిక్ కావాల్సిన అన్ని ట్రీట్మెంట్స్ కూడా హెల్త్ ఇన్సూరెన్స్లో కవర్ అయ్యేలా చూసుకోండి. ఒక్కోసారి ఏంటంటే ఇట్ మే గో టు ద వరెస్ట్. ఆ టైంలో ఎక్కువ ఎక్స్పెన్స్ అయితే చాలా అవుతుందన్నమాట. సో ఇట్ $70,000, $80,000, $30,000 కూడా అయ్యేలా ట్రీట్మెంట్స్ ఉంటాయి. సో ఇఫ్ ఎవ్రీథింగ్ ఇస్ స్మూత్, నో ప్రాబ్లం. అదర్వైజ్ ఇట్ విల్ కాస్ట్ టూ మచ్. అందుకని చెప్పి మీకు హెల్త్ ఇన్సూరెన్స్ పక్కా ఉండాలి మీరు కనుక కిడ్స్ యుఎస్లో ప్లాన్ చేసుకుంటే. సో బట్ నేషన్ వైడ్ హాస్పిటల్ చాలా బాగుంటుంది. దిస్ ద బెస్ట్ వన్ అమంగ్ ఆల్ అదర్ హాస్పిటల్స్. బట్ యూ ప్లాన్ ఇట్ అకార్డింగ్లీ. ఇంకా మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే హాస్పిటల్స్ గురించి కానీ హెల్త్ ఇన్సూరెన్స్ గురించి లైక్ మదర్కి బేబీకి నా కామెంట్స్లో మెన్షన్ చేయండి. ఐ విల్ డెఫినెట్లీ హెల్ప్ యూ as much as I can. Hope you enjoy watching my video. If you like my video, please hit like, share and subscribe. Thank you so much. Love you all.